నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అణ్వస్త్రాల తయారీ వినియోగం విషయంలో అత్యంత కీలకమైన కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించే అతి సహనశీలత చూపించే వైఖరిని భారత్ వీడనాడింది. దెబ్బకు దెబ్బ తీస్తామని శత్రు దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ఇటీవల జరిగిన సదస్సులో భారత్ తన అణ్వస్త్ర విధానాన్ని ప్రకటించింది. ప్రపంచం యావత్తు అణ్వస్త్ర రహిత ప్రదేశంగా మారాలనే ఆకాంక్షను భారత్ స్పష్టంగా వెలుబుచ్చింది. అదే సమయంలో కొందరు మాత్రమే అణ్వస్త్రాలు తయారు చేసుకోవడం, మిగతా వారు చేతులు ముడుచుకుని కూర్చోవాలనడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ప్రపంచంలో ఏ దేశం వద్ద కూడా అణుబాంబులు ఉండవద్దనేదే భారత వైఖరి అని మరోసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ దేశానికి ముప్పు కలిగించే అవకాశం కలిగిన దేశాల వద్ద అణుబాంబులుంటే మా దగ్గర లేకుంటే భద్రతకు ముప్పు కాదా అని భారత్ భావించింది. అందుకే ఇతరుల వద్ద అణుబాంబులుంటే తాము కూడా తయారు చేసి తీరుతామని స్పష్టం చేసింది. అణ్వస్త్రాలు తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కూడా తేల్చి చెప్పింది. భారత్ సహజంగానే శాంతికామోక దేశమని ఈ విధాన ప్రకటనలో మరోసారి పేర్కొన్నారు. తాము ఎవరి మీద ముందుగా అణుబాంబులు ప్రయోగించబోమని కూడా భారత్ స్పష్టం చేసింది. కానీ ఎవరైనా తమ మీద అణుబాంబులు ప్రయోగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని కూడా హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్ పంపింది. శాశ్వత సభ్య దేశాల వద్దనే అణుబాంబులు ఉండాలని, మిగతా దేశాల వద్ద అవి ఉండవద్దనేది ఇప్పటి వరకు చెలామణిలో ఉన్న ఒక విధానం. ఈ విధానాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అణుబాంబులు ఎవరి వద్ద ఉన్నా ప్రమాదమేనని, కొందరి వద్ద ఉండడం మరికొందరి వద్ద ఉండకపోవడం లాంటి వివక్ష ఎందుకని ప్రశ్నించింది. ఏ దేశం వద్ద అణుబాంబులు ఉండవద్దని, యావత్ ప్రపంచాన్ని అణ్వస్త్ర రహిత ప్రదేశంగా మార్చే ప్రయత్నాలకు భారత్ సహకరిస్తుందని పేర్కొంది. భారత్ ప్రకటించిన అణ్వస్త్ర విధానంలో మరో కీలకమైన అంశం కూడా ఉంది. ఏ దేశం వద్దరైతే అణుబాంబులు లేవో, ఏ దేశానికైతే అణుబాంబులు తయారు చేసే శక్తి లేదో అలాంటి దేశంపై భారత్ అణ్వస్త్రాలు ప్రయోగించబోదని స్పష్టం చేసింది. అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసే ఉద్దేశం తమకు లేదని భారత్ స్పష్టం చేసింది. మునుపెన్నడూ లేని విధంగా భారత్ అణ్వస్త్రాల విషయంలో విస్పష్ట ప్రకటన చేయడం యావత్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ప్రపంచ శాంతికి, నిరాయుధీకరణకు కట్టుబడి ఉంటూనే దేశ భద్రత విషయంలో చాలా కఠినంగా ఉంటామనే సందేశం భారత్ పంపింది. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఒకే నీతి అమలు కావాలని కాంక్షించడం ద్వారా అగ్రరాజ్యాల అతిపెత్తనంపై దండెత్తింది. భారత్ వైఖరిని ప్రపంచంలోని అనేక దేశాలు స్వాగతిస్తున్నాయి.